నమస్కారం. నా పేరు అలేఖ్య. నేను ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, దేవాలయాల చరిత్ర గురించి ఆసక్తిగా ఉంటాను. ఈ వీడియోలో మనం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం, ఆ అమ్మవారి కథ మరియు ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ కథనం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు, వీడియోని ప్రారంభిద్దాం. విజయవాడ కనకదుర్గమ్మ కథ. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధమైన శక్తిపీఠాల్లో ఒకటి. కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన ఈ ఆలయం ఎంతో పవిత్రతను, చరిత్రను కలిగి ఉంది. ఈ వీడియోలో మనం అమ్మవారి అవతార రహస్యం, ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అమ్మవారి అవతార రహస్యం. పురాణ కథనం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకాన్ని, దేవలోకాన్ని తన అధికారం కిందకు తీసుకున్నాడు. దేవతలు అతని నుండి విముక్తి కోసం ఆదిపరాశక్తిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు కనకదుర్గమ్మ రూపంలో అవతరించారు. మహిషాసురునితో భీకర యుద్ధం చేసి చివరకు అతనిని సంహరించారు. ఈ కారణంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. ఇంద్రకీలాద్రి పర్వత పుట్టుక. ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఇంద్రుడు తన భక్తితో అమ్మవారిని కోరుకున్నాడు, ఈ ప్రాంతంలో శాశ్వతంగా ఉండాలని. అప్పుడు అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతంపై స్థిరంగా ఉంటానని మాటిచ్చారు. అందుకే ఈ పర్వతం ఇంద్రకీలాద్రి అనే పేరు పొందింది. ఈ ఆలయం కృష్ణానది తీరంలో ఉన్నది. చోళ, విజయనగర రాజులు ఈ ఆలయానికి విస్తృతమైన అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తారని నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులు శక్తి, శాంతి, ఆనందాన్ని పొందుతారు. ఇంతటి పవిత్రమైన ఆలయాన్ని సందర్శించడమే ఒక గొప్ప అనుభవం. మీకు ఈ కథనం నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మికత కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి.